మన ఇద్దరికి ఒకే రూమా? ఆ డామేజర్ ఇది నా రూమ్ అని చెప్పాడు మిస్ చిలక. నా పేరు ప్రియా. అనవసరంగా చిలక గిలక అన్నావు పళ్ళు రాళ్ళు కొడతాం. దొండపళ్ళ. నా పేరు ఆనంద్. ఎందుకు దొండపడని పిలుస్తున్నావు? అదేనా నీ ఊరి పేరు? ఎంత మంచి ఊరి పేర్లున్నాయి. బందరు, తెనాలి, హైదరాబాద్ అని నీ మోహానికి తగ్గట్టుగానే ఉంది. దొండపాడు. అవును, లోకల్లో ఎన్ని మంచి ఇంటి పేర్లు ఉన్నాయి. కోవెల, దాసరథి, శివలంక, కాశీనాథుని. మీ ఇంటి పేరు మాత్రం చిలకలూరిపేట. చిలకలూరిపేట ప్రియా. చిలక ప్రియా. ప్రియా ఒక చిలక. దొండకాయ దొంగతనంగా ఎందుకు నా పాస్పోర్ట్ చూసావు? నువ్వు మాత్రం నా పాస్పోర్ట్ చూడలేదా? పొర దొండకాయ. పోవే చిలక. మేడం, ఇది మీరు కాదు, ఆనంద్ గారు. కంగారులో నేనే మార్చిచ్చేశాను. మీరు ఎదురుగా ఉంది ఆ రూమ్. మాట్లాడి చూడండి, ఏ టు జెడ్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మీ ఇద్దరే తెలుసుకోండి. చిలక, నాతో గొడవ పడితే ఊడుతుంది పిలక. సార్, నా పేరు ఆనంద్. కృష్ణమూర్తి. ఓ, నైస్ నేమ్. ఇప్పుడు మిమ్మల్ని సార్ అని పిలవాలా, కృష్ణమూర్తి అని పిలవాలా? ఇప్పుడు మనం కలిసి ఇక్కడ 30 రోజులు ఉండిపోతున్నాం కదా, మీకు ఏమైనా కండిషన్స్ ఉంటే చెప్పండి. కండిషన్స్ అంటే? అదే, నాకు అది పడదు, ఇది పడదు, వెజ్ నాన్ వెజ్ ఇలాంటివి. ఒకే ఒక కండిషన్, ఓన్లీ వన్ కండిషన్. ఇప్పుడు మన రూమ్ కి ఒక అమ్మాయి వచ్చేళ్ళిందే, అందంగా ఉందా? ఆ విధంగా ఏ అమ్మాయి మీదట మన రూమ్ కి రాకూడదు. ఇక్కడ మనం ఉన్న 30 రోజులను. ఎందుకని? జీవితంలో నాకు నచ్చింది ఒకే ఒక విషయం, ప్రేమ, అలాగే ప్రేమించుకునేవాళ్ళు. వెరీ గుడ్ సార్. నాకు లవ్ అంటే ఇష్టం, అమ్మాయిలంటే ఇష్టం. ఆ రెండు మీకు పడవు. ఇప్పుడు ఇలా ఇద్దరం ఆపోజిట్ గా ఉంటేనే లైఫ్ సూపర్ గా ఉంటుంది.